ఇక ఆంగ్ల నూతన సంవత్సరాన్ని పురస్కరించుకొని ఇటు తెలుగు రాష్ట్రాల్లో చాలా పెద్ద ఎత్తున తొలి రోజు అంటే ఫస్ట్ రోజు ఈ రోజు ఆలయానికి వెళ్తే మంచి జరుగుతుంది, సంవత్సరం అంతా బాగుంటుంది అనే ఉద్దేశంతో చాలా మంది ఆలయాలకు వెళ్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇటు హైదరాబాద్ సూరారంలో ఆలయం వద్ద భక్తుల రద్దీపై మా కరెస్పాండెంట్ నుమాన్ మరింత సమాచారాన్ని అందిస్తారు. నుమాన్, హైదరాబాద్ నగర వ్యాప్తంగా కూడా ఏదైతే న్యూ ఇయర్ సందర్భంగా ప్రముఖ ఆలయాలన్నీ కూడా భక్తులతో సందడిగా మారాయని చెప్పవచ్చు. సో ఈ నేపథ్యంలో సిటీలో ఉన్నటువంటి ఆలయాలన్నిటికీ కూడా భక్తుల తాకిడి అయితే కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉందని చెప్పొచ్చు. అందులో భాగంగానే దాదాపు ఎన్నో ఏళ్ల విశిష్ట చరిత్ర ఉన్నటువంటి శ్రీ ఉమామహేశ్వర స్వామి సూరారం ఆలయంలో మాత్రం భక్తులు పెద్ద ఎత్తున కూడా తరలి వస్తున్నారు. సో దాదాపు వేలాది మంది భక్తుల రాకతో అంతా కూడా ఒక కోలాహలమైనటువంటి వాతావరణం అయితే నెలకొందని చెప్పవచ్చు. ఇటు కుటుంబ సభ్యులతో పాటు ఏదైతే న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ చేసుకున్నటువంటి ఇటు భక్తులు, దాంతోపాటు ఏదైతే ఇటు ఈ ఇయర్ అంతా కూడా సంతోషంగా గడపాలనే ఉద్దేశంతో ఇటు స్వామివారికి ప్రత్యేకమైనటువంటి పూజా కార్యక్రమాల్లో పాల్గొంటున్నారని చెప్పవచ్చు. ప్రస్తుతం మనం చూడొచ్చు, ఏదైతే ఇటు కుటుంబ సభ్యులతో పాటు చిన్న పెద్ద తేడా లేకుండా అందరూ కూడా ఏదైతే ఇటు పూజా కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. సో నిన్న రాత్రి ఇయర్ ఎండింగ్ సెలబ్రేషన్స్ లో పాల్గొన్నటువంటి వారందరూ కూడా సో ఈరోజు ఉదయాన్నే తెల్లవారుజాము నుంచి కూడా ఇటు ఆలయాలకు క్యూ కట్టారని చెప్పవచ్చు. అందులో భాగంగానే నగరంలో ఉన్నటువంటి ప్రముఖ ఆలయాలన్నీ కూడా ఏదైతే రద్దీగా మారినటువంటి పరిస్థితి ఉంది. సో అందులో భాగంగానే వచ్చేటటువంటి భక్తులకు కూడా ఎక్కడ ఇబ్బంది లేకుండా అన్ని రకాల ఏర్పాట్లు కూడా చేస్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం మనతో పాటు మాట్లాడడానికి ఆలయ ధర్మకర్త ఉన్నారు మదన్ గౌడ్ గారు, వారితో కూడా మాట్లాడదాము. సో ఎలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు, ఈరోజు ఎంతమంది భక్తులు వచ్చేటటువంటి అవకాశం ఉంది ఏంటి అనేది కూడా వారిని అడిగి తెలుసుకుందాము. చెప్పండి, ఈ రోజు నూతన సంవత్సరం సందర్భంగా సో ఇక్కడ భక్తుల తాకిడి ఎలా ఉంది ఏంటి మీ దగ్గర? మన హైదరాబాద్లోని శ్రీ ఉమామహేశ్వర ఆలయం భక్తులచే ఉదయం నుండే పెద్ద ఎత్తున రావడం జరుగుతుంది. ఈరోజు నూతన సంవత్సర శుభాకాంక్షల సందర్భంగా శ్రీ ఉమామహేశ్వరుణ్ణి ఆశీస్సులు పొందాలని వివిధ గ్రామాలకి వెళ్ళి గ్రేటర్ హైదరాబాద్ నుండి చాలామంది పెద్ద ఎత్తున భక్తులు రావడం జరిగింది. ఈ ఆలయం ముఖ్యంగా ప్రశాంతతకు ప్రసిద్ధి చెందింది. ప్రతి భక్తుడు కూడా ఇక్కడ వస్తే ప్రశాంతత ఉంటుంది అని చెప్పి భక్తుల నమ్మకము. అదేవిధంగా కోరిన కోరికలు తీర్చే ఉమామహేశ్వరునిగా ప్రసిద్ధి చెంది మన హైదరాబాద్లో ఒక ప్రముఖ క్షేత్రంగా పేరుగాంచిన ఉమామహేశ్వర ఆలయము భక్తులందరికీ కూడా కోరిన కోరికలు తీర్చే విధంగా ప్రసిద్ధి చెందింది. ఈ నూతన సంవత్సరం సందర్భంగా భక్తులందరికీ కూడా ఎటువంటి ఇబ్బంది కాకుండా అన్ని సౌకర్యాలు కల్పించడం జరిగింది. అదేవిధంగా ఒక భక్తుడు ఉదయం నుండే భక్తులందరికీ బూందీ స్వీట్లు పంచడం జరుగుతుంది ఉచితంగా భక్తులందరికీ. అదేవిధంగా ఈ ఆలయం సొరంగ మార్గం ఉండడం మూలాన ఎంతో ప్రసిద్ధి చెందింది. ఈరోజు ఎంతమంది భక్తులు వచ్చేటటువంటి అవకాశం ఉంది ఏంటి, ఎలాంటి పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు ఇక్కడ? ఈరోజు ఉదయం నుండే ప్రత్యేక అభిషేకాలు జరిగినాయి. అదేవిధంగా స్వామివారికి ప్రత్యేక అలంకారంలో దర్శనమిస్తున్నాడు. ఈరోజు భక్తులందరికీ కూడా మరి స్వామి ఆశీస్సులు ఉంటాయని కోరుకుంటున్నాను. ఇవాళ నూతన సంవత్సర భక్తులందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈరోజు కొత్త సంవత్సరాన్ని పురస్కరించుకుని ఉమామహేశ్వర స్వామి వారికి ఉదయం నుంచి కూడా అభిషేకం లక్షలు నిర్వహించబడుతున్నాయి. భక్తులందరూ కూడా ఈ యొక్క స్వామివారిని దర్శించుకుని వారి కోరికలు తీర్చుకుంటున్నారు. చూడొచ్చు, మొత్తానికి అయితే ఇటు హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి ఇటు జూబ్లీ హిల్స్ పెద్దమ్మ తల్లి టెంపుల్ కానివ్వండి, టీటీడీ వెంకటేశ్వర స్వామి ఆలయం కానివ్వండి, అదేవిధంగా ఇటు సిటీలో ఉన్నటువంటి కేపీహెచ్బి కూకటపల్లి, అదేవిధంగా ఇటు మూసాపేట కానివ్వండి, ఇటు ఎల్బీ నగర్, దిల్సుఖ్ నగర్ సాయిబాబా టెంపుల్ కానివ్వండి, వీటన్నిటికీ కూడా భక్తుల తాకిడి అయితే కొనసాగుతుంది. మొత్తానికి అయితే ఇటు న్యూ ఇయర్ సందర్భంగా సిటీలో ఉన్నటువంటి ఆలయాలన్ని చోట్ల కూడా భక్తుల తాకిడి అయితే కొనసాగుతున్నటువంటి పరిస్థితి. అందులో భాగంగానే దాదాపు ఎంతో విశిష్టత, ఎంతో ప్రాచీన్యత కలిగినటువంటి శ్రీ ఉమామహేశ్వర స్వామి ఆలయం సూరారం ఆలయానికి మాత్రం భక్తుల తాకిడి అయితే కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉందని చెప్పొచ్చు. ఒక్కరోజు దాదాపు వేల సంఖ్యలో కూడా భక్తులు స్వామివారిని దర్శించుకునేందుకు వీలుగా ప్రత్యేకంగా ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. వచ్చినటువంటి వారు కూడా ఎక్కడ ఇబ్బంది జరగకుండా కూడా ఏర్పాట్లు చేస్తున్నామని కూడా ఆలయ ధర్మకర్త కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఉందని చెప్పొచ్చు. జర్నలిస్ట్ శ్యామ్తో నుమాన్, ఆంధ్రజ్యోతి, హైదరాబాద్.